హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా కన్నడ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన మల్టీ స్టారర్ మూవీ 45 ఈ మూవీ అయితే ఓటీటీలో అదే థియేటర్లో రిలీజ్ అయినప్పుడైతే మాత్రం ఫ్లాప్ అయితే అయింది. ఇప్పుడైతే మాత్రం ఈ కన్నడలో అలాగే ఇంకా తమిళ్లో మొత్తం అయితే మాత్రం జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మామూలుగా అయితే జాన్ 23 అయితే జీ5లో అయితే వచ్చింది. కాకపోతే అప్పుడు ఒక కన్నడ వర్షన్లోనే వచ్చింది. ఇంకా ఇప్పుడు నిన్నటి నుంచి అయితే తెలుగు వర్షన్లో కూడా అయితే రిలీజ్ అయింది. ఇంకా మూవీ ఎలా ఉంది అంటే నాకైతే మూవీ అయితే పెద్దగా అయితే నచ్చలేదు. అంటే ఇది యాక్షన్ అంతే కాకుండా ఫ్యాంటసీ ఈ 2 డ్రామాల్లో అయితే వచ్చింది. పెద్దగా అయితే ఏం అంత లేదు. అటు సెట్స్ అంత బాగా అనిపియలేవు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా లేవు. ఒక టైప్ ఆఫ్ మార్టిన్ మూవీలో వాడిన అలాంటి ఐటెమ్స్ అంటే అలాంటి ఈ ఏమంటారంటే ఇదే వెపన్స్ అలాంటి వెపన్స్ అయితే వాడిండ్రు. సరిగ్గా అయితే నాకైతే ఏం అంతగా నచ్చల. ఆ ఫ్యాంటసీ కూడా అయితే ఏమంత బాగా వర్కౌట్ అవ్వల. స్టోరీ ఏందంటే దీంట్లో ఒక వ్యక్తి గురించి చూపిస్తారు. అదే మన 'రాజ్‌బీ శెట్టి' గారి గురించి. సో, అతనికైతే ఫస్ట్‌లో ఒక కల అయితే వస్తది. అంటే చనిపోయినట్టు. సేమ్ మళ్ళీ అది అంటే మళ్ళీ అతను పోయేటప్పుడు కూడా ఆ కల ఎలా జరిగిందో అలాగే జరుగుతా ఉంటది. ఆ తర్వాత నుంచి మూవీలో ఏమైంది? అసలు మూవీ 45 ఎందుకు స్టోరీ అదే 45 అని ఎందుకు నేను పెట్టినంత ఇది మీరు మూవీలో చూసేది తెలుసుకోవాలి. ఇదైతే గరుడ పురాణం వీటన్నిటి గురించి చూపిస్తారు. నాకైతే గరుడ పురాణం గురించి చూపించింది అదైతే బాగా అనిపించింది. విజువల్స్ చెప్పుకోదగ్గట్టయితే పెద్దగా అయితే ఏమీ లేవు. మొత్తం ఏఐని అయితే వాడిండ్రు. కాబట్టి అంతకైతే ఏమి లేవు. విజువల్స్ కూడా నార్మల్‌గానే ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయి కూడా అన్నీ డీసెంట్‌గానే ఉన్నాయి. ఏది పెద్దగా అయితే మెప్పియలా. ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం నాకైతే పెద్దగా అయితే ఏమి నచ్చల. ఏదో మొత్తం అటు పోతా ఉంది కూడా పోతా ఉంది. టైమ్ పాస్ కోసం చూసుకునేవాళ్ళు చూసుకోవచ్చు అంతే. అంటే టైమ్ పాస్ కోసం అయితే చూడొచ్చు మూవీ. అంతకుమించి అయితే మూవీలో పెద్దగా చెప్పుకోవడం తగ్గట్టు అయితే ఏమీ లేవు. ప్రతి ఒక్కరి యాక్టింగ్ అయితే మాత్రం బాగా బాగా చేసిండ్రు. ఉపేంద్ర గారు, లేకపోతే శివరాజ్ కుమార్ కానివ్వండి, ఇంకా 'రాజ్‌బీ శెట్టి' గారు వీళ్ళందరూ అయితే యాక్టింగ్ వర్క్ అయితే మాత్రం చాలా బాగా అయితే చేసిండ్రు. ఆ స్టోరీ లైన్ కూడా బాగుంటది. కాకపోతే దాన్ని ప్రాసెస్ చేసే దాంట్లో అయితే మాత్రం మూవీ టీమ్ ఫెయిల్ అయిందనేది చెప్పొచ్చు. సరిగ్గా చూపియలా. అదొక్కటైతే మైనస్ పాయింట్. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవి కూడా కొద్దిగా వరస్ట్‌గా అనిపించాయి. ఏదో ఒకలా క్లైమాక్స్‌లో ఒక సెట్ ఉంటది. అంటే ఒక ఫైటు. అది పెద్ద యాక్షన్ సీన్. నార్మల్ చిన్నదేం కాదు. చాలా పెద్దగా ఉంటది. మనకి ఎక్కడ కొద్దిగా కూడా సరిగ్గా ఇంపాక్ట్ అయితే ఉండదు ఆ యాక్షన్ సీన్ చూసేటప్పుడు. వరస్ట్‌గా ఉంటది అదైతే. అది. సో, ఇది ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం నాకైతే పెద్దగా అయితే ఏం నచ్చలేదు. మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. జీ5లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతా ఉంది. ఇంకా ఇది ఇంకా 45 మూవీ రివ్యూ అయితే. ఇంకా వీడియో గాని మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.